ఫార్ములా ఈ కార్ రేస్కి సంబంధించి ప్రస్తుతం అయితే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే ఈడీ విచారణకు అయితే హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఇదే విషయానికి సంబంధించి మనతో పాటు మాట్లాడటానికి బీఆర్ఎస్ నేత ఎర్రోల శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, కేటీఆర్ గారు హాజరయ్యే ముందు కూడా మేము హైదరాబాద్ని అభివృద్ధి చేయడానికే తప్ప ఇందులో ఎటువంటి అవినీతి జరగలేదన్నారు. దాని మీద మీ స్పందన ఏంటి సార్? ఈ రాష్ట్ర ఇమేజ్ని పెంచడానికి కేసీఆర్ గారి పాలన ఎంతో దోహదపడింది, ఎంతో కృషి చేసింది. దాంట్లో భాగంగానే ఈ ఫార్ములా రేసును కూడా మేము హైదరాబాద్ తీసుకురావడం జరిగింది కేటీఆర్ గారి నాయకత్వంలో. హైదరాబాద్ ఇమేజ్ని పెంచడానికి గత ప్రభుత్వం ప్రయత్నం చేస్తే హైదరాబాదు పెరిగినటువంటి ఇమేజ్ని డ్యామేజ్ చేయడానికి ఇలా ఈ పాలకులు కృషి చేస్తూ ఉన్నారు. పట్టుబట్టి అక్రమంగా, అన్యాయంగా, అంటే నిర్బంధాలతోని ఇలా హైదరాబాద్ను ధ్వంసం చేస్తూ ఉన్నారు. ఈ తెలంగాణను విధ్వంసం చేస్తూ ఉన్నారు. ఇలా మేము నిజంగా దాంట్లో ఏమాత్రం కేసు జెన్యూనిటీ ఉంటే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామన్నట్టు కేటీఆర్ గారు ఇప్పటికి 100 సార్లు చెప్పిండ్రు. దాంట్లో కాంగ్రెస్ పార్టీకి ఎందుకు అంత అత్యుత్సాహం? కేసు పెట్టిండ్రు, కేసు నడుస్తుంటుంది. ఇలా కేవలము బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్ట దెబ్బతీయడానికి, మా నాయకుల ప్రతిష్టను దెబ్బతీయడానికి ఇలా కాంగ్రెస్ ఆడుతున్నటువంటి పెద్ద డ్రామా ఇది. దాంతోపాటు ఈ 6 గ్యారంటీలు 420 హామీలను అమలు ఎందుకు చేస్తారని అడుగుతున్నందుకు డైవర్ట్ పాలిటిక్స్, అటెన్షన్ డైవర్ట్ చేయడానికి ఆడుతున్నటువంటి డ్రామా. నిజంగా ఈ ఫార్ములాలో ఏం లేదు. ఇలా ఇచ్చినటువంటి సంస్థ, తీసుకున్నటువంటి సంస్థ అది కంప్లీట్గా లీగల్గా ఉన్నది. ఎక్కడ కూడా ₹1 కూడా కరప్షన్ జరగలేదు. అసలు కరప్షనే జరిగినప్పుడు యాంటీబూరా కరప్షన్ అవసరం లేదు. ఇలా కరప్షన్ చేస్తుందంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు. కరప్షన్తో ఎవరికి సంబంధం అంటే కాంగ్రెస్ పార్టీ క్యాబినెట్ మంత్రులకు. ఇలా కరప్షను ఈ రాష్ట్రం అంతా కరప్షన్మయమైంది ఎవరంటే ఇలా కాంగ్రెస్ పార్టీ హయాంలో జరుగుతుంది. 33 శాఖల మీద ఎంక్వైరీ వేసుకున్నారు. మరి మీ దగ్గరనే పవర్ ఉంది కదా, బయట పెట్టండి ఎక్కడెక్కడ అవినీతి జరిగింది. ఇలా ఈ 1 ఇయర్ పాలన ప్రభుత్వం మీద ఎంక్వైరీ చేయాలి, 10 సంవత్సరాల ప్రభుత్వం మీద జెన్యూన్గా ఎంక్వైరీ చేయించాలి. నిజంగా చిత్తశుద్ధి ఏందో తెలిసిపోతుంది. ప్రజలకు తెలియాలి ఎవరి అవినీతి చేస్తూ ఉన్నారు, ఎవరు దోసుకుంటూ ఉన్నారు, ఎవరు ఈ కమిషన్లు తీసుకుంటూ ఉన్నారు, ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది కదా. ఇలా హైదరాబాదు ప్రతిష్టను పూర్తిగా దిగజార్చింది ఈ ప్రభుత్వం. 13 నెలల పాలనలో ఈ ప్రభుత్వం వల్ల తెలంగాణ ప్రతిష్ట అంతా దిగజారిపోయింది. ఆనాడు తెలంగాణ అంటే ఒక బ్రాండ్ ఇమేజ్. ఇలా తెలంగాణ అంటే తెలంగాణకు పెట్టుబడులు రావట్లేదు. తెలంగాణ అంటే అరే ఇలా తెలంగాణ అంతా ఏం లేదు కదా. ఇలా విధ్వంసం, ఇలా హైడ్రా పేరుతో విధ్వంసం, ఇలా లగచర్ల పేరుతో విధ్వంసం, ఇలా మూసీ నదితో విధ్వంసం, ఇలా మిషన్ భగీరథ పేరుతో తప్పుడు కేసులు, ఇలా కాళేశ్వరం పేరుతో తప్పుడు కేసులు. ఇవన్నిటి వల్ల తెలంగాణకు ఎవరు పెట్టుబడులు లేకుండా పోయినాయి, పెట్టుబడులు రాకుండా పోయినాయి, ఉన్న పెట్టుబడులు తరలిపోతూ ఉన్నాయి. ఇది ఎవరి పాలనలో ఉంది? ఇలా ప్రజలు అనుకుంటా ఉన్నారు ఎందుకురా నాయన అనవసరంగా ఓటేసినామని. ఇలా సంక్రాంతి పండుగకు పోయిండ్రు ప్రజలందరూ కూడా హైదరాబాద్కి వెళ్ళి. ఇలా ప్రజల పల్లె ప్రగతి, ఆనాడు పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి అనే కార్యక్రమాలు ఉన్నాయి. పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి లేక దాదాపుగా 13 నెలల పాలన సాగింది. పల్లెలలో కనీసం చెట్లకు నీళ్లు పోసేటోళ్ళు లేరు. ఇలా పారిశుద్ధ కార్మికులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు, అంగన్వాడీలకు జీతాలు ఇచ్చేయలేదు, ఆశాలకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఇలా ఎందుకు ఈ పరిస్థితి ఎందుకైంది? ఇలా విలేజ్ సెక్రటరీలు, సర్పంచులు సొంతంగా వాళ్ళ సొంత జేబులలోకి వెళ్ళి దాదాపుగా 3 నుంచి 4 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకున్నారు. కనీసం వాళ్ళ ఇంట్రెస్ట్ డబ్బులు కూడా కట్టుకోలేనటువంటి దీనమైన స్థితిలో ఉన్నారు. వాళ్ళకు డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు. ఏం చేసింది ఈ పాలన? ఇలా అధికారంలోకి రాగానే 2 లక్షల రుణమాఫీ ఇస్తామని చెప్పిండ్రు. మీరు చెప్పింది 41 లక్షల మందికి ఇస్తామని చెప్పిండ్రు. 30,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో పెట్టిండ్రు. మీరు ఇచ్చిందేమో 12,000 కోట్లు రైతుల అకౌంట్లో డిపాజిట్ అయినాయి. మరి మిగిలినటువంటి అమౌంట్ ఎందుకు డిపాజిట్ కావాలి? మేము అడుగుతుంది గది కదా. 40 లక్షల మందికి ఇస్తామని చెప్పిండ్రు, ఎందుకు ఇవ్వలేదు? మేము 79 లక్షల మంది రైతులకు మేము రైతు బంధు ఇచ్చినాం. ఇలా మీరు రైతు బంధు 15,000కి ఇస్తామని చెప్పిండ్రు, రైతు భరోసా 15,000 మందికి ఇస్తామని చెప్పిండ్రు, ఎందుకు ఇస్తలేరు? 12,000కే ఇస్తున్నామని ఎందుకు కుదించిండ్రు? ఇవి కదా మేము అడుగుతుంది. 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పిండ్రు. ఇలా 4,000 రూపాయలు ఒక్క నయా పైసా రాలేదు, ₹1 కూడా అదనంగా పెంచలే. మేము ఇచ్చినటువంటి 2,000 పెంచిన 2 నెలల డ్యూ ఉంది. ఇంకా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇలా వృద్ధాప్య పెంచిన 2,000 రూపాయల పెంచిన 2 నెలలు బాకీ పడ్డారు కదా.
ఇలా 2500 మహిళలకు ఇస్తామని చెప్పిండ్రు. ఇలా ఏమైంది? ఇలా వికలాంగులకు 6000 రూపాయలు ఇస్తామని చెప్పిండ్రు. ఎందుకు ఇస్తలేరు? ఇలా నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండ్రు. ఎందుకు ఇస్తలేరు మీరు? ఇలా ఏంది విద్యా భరోసా కింద 5 లక్షలు ఇస్తామని చెప్పిండ్రు. ఇలా ఎందుకు ఇవ్వట్లేదు? ఇలా సంక్రాంతి తర్వాత మేము ఖచ్చితంగా డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పారు. ఎక్కడైనా ఇచ్చిండ్రా? ఇలా మేము అధికారంలోకి వస్తే బతుకమ్మ పండుగకు 2 చీరలు ఇస్తామని చెప్పిండు. ఒక్క చీర దిక్కులేదు. సంక్రాంతికి ఇస్తామన్నారు, సంక్రాంతికి కూడా దిక్కులేదు. గివి కదా మేము అడుగుతుంది. తులం బంగారం మేము 1,00,000 రూపాయలు మేము ఇస్తే కళ్యాణ లక్ష్మి కింద మేము లక్షతో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పిండ్రు. ఇలా 13 నెలలు అయింది. 13 నెలల్లో ఏకాన ఎండిచ్చిండ్రా మీరు? తులం బంగారం దేవుడెరుగు ఏకాన ఎండిచ్చిండ్రా? 6 లక్షల పెళ్ళిళ్ళైన ఈ రాష్ట్రంలో సంవత్సర కాలంలో ఒక్కరికైనా కనీసం ఇస్తామన్న లక్ష్య ఇచ్చిండ్రా? మీ తప్పులన్నీ గివి. మీరు ఏం చేస్తుండ్రు? ప్రజలకు మీరు ఇచ్చినటువంటి హామీల మీద మేము నిలదీస్తే అక్రమంగా కేసులు పెడతారు, అక్రమంగా అన్యాయంగా అరెస్టులు చేస్తారు, గృహ నిర్బంధాల పేరిట మీద ఇబ్బంది పెడతారు. మీరు సోషల్ మీడియాలో పోస్టులు పెడితే మా నాయకులపైన మా కార్యకర్తల మీద కేసులు పెడతారు. మీరు ఇచ్చినటువంటి మాటల మీద మేము మాట్లాడితే ప్రశ్నిస్తే మా మీద కేసులు పెడతారు. ఇలా మేము రాజకీయంగా మీరు మమ్మల్ని ఎదుర్కోలేక పోలీసులతో మీరు అక్రమంగా కేసులు పెట్టి జైల్లో పెట్టి మా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం పైన ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఈ ప్రభుత్వం కుట్రలు చేస్తూ ఉన్నది. మీరు ఎన్ని కుట్రలు చేసినా, మీరు ఎన్ని కుతంత్రాలు చేసినా డెఫినెట్గా ప్రజల ముందు మీరు దోషులే, మేము కాదు దోషులం. మీరు ఇచ్చిన వాగ్దానాల మీద మీకు శ్రద్ధ లేదు, పరిపాలన మీద శ్రద్ధ లేదు, మీకు పాలన మీద శ్రద్ధ లేదు. మీవన్నీ గాలికి వదిలేసి అందిన కాడికి దోసుకునే పనిలో ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దలు చేస్తూ ఉన్నారు. మీకు చిత్తశుద్ధి ఉంటే 6 గ్యారంటీల మీద 420 హామీల మీద మీరు చర్యలు తీసుకోండి. వెంటనే వాటిని అమలు పరచండి. ఇలా గత ప్రభుత్వం కంటే గొప్పగా చేసి పేరు తెచ్చుకోవాలి. రోజు అక్రమంగా అరెస్టులు చేసి ఇలా కేసులు పెట్టి ఇలా మమ్మల్ని కూడా అక్రమంగా అరెస్టు చేసిండ్రు కదా. ఇవన్నీ ప్రజలు చెప్తున్నందుకు ఇలా జీర్ణించుకోలేక ఈ ప్రభుత్వం ప్రతి బీఆర్ఎస్ పార్టీ నాయకులపైన కార్యకర్తల మీద రోజులు కేసులు పెట్టి వాచ్ చేస్తూ అక్రమంగా అరెస్టులు చేసి ఇలా మమ్మల్ని ఇబ్బంది పాలు చేసి పొలిటికల్ అటెన్షన్ డైవర్ట్ చేస్తూ ఉన్నది. ఇలా ప్రజలు గమనిస్తున్నారు కదా. లగచెల్ల రైతుల గురించి మాట్లాడితే అరెస్టులు చేస్తారు మీరు. ఇలా ఈ ఏడాది పాలనలో 56 మంది విద్యార్థులు గురుకులలో చదువుకున్నటువంటి విద్యార్థులు కలుషిత ఆహారం తిని ఇలా 56 మంది విద్యార్థులు చనిపోయింది. ఒక్కరోజు రివ్యూ పెట్టినరా మీరు? ఈ రాష్ట్రంలో సంక్షేమ శాఖ మంత్రి లేడు, సోషల్ వెల్ఫేర్ మంత్రి లేడు, ట్రైబల్ వెల్ఫేర్ మంత్రి లేడు, ఎడ్యుకేషన్ మంత్రి లేడు, హోంశాఖ మంత్రి లేడు. ఉన్నాయన ముఖ్యమంత్రి. ఈ రాష్ట్రంలో 3 గంటలకు ఒక రేప్ జరుగుతుంది, 5 గంటలకు ఒక కిడ్నాప్ జరుగుతుంది, 7 గంటలకు ఒక మర్డర్ జరుగుతూ ఉన్నది. ఇలా 22% క్రైమ్ రేట్ పెరిగింది. వీటిపైన ఎందుకు రివ్యూ జరగట్లేదు? ఇలా దొంగతనాలు పెరిగినాయి, హత్యలు పెరిగినాయి, అత్యాచారాలు పెరిగినాయి. ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇలా దొంగతనాలు, ఎక్కడ చూసినా ఇలా అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. ఏమైంది? సడన్గా ఏడాది పాలనలో 10 సంవత్సరాల పచ్చగున్నటువంటి తెలంగాణలో ఏడాదిలో ఎందుకు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి? ఈ రాష్ట్రంలో మీరు ఇస్తాన్న భరోసా దేవుడెరుగు. ఇలా తెలంగాణ ప్రజలకు భరోసా లేదు, తెలంగాణకు ఒక భరోసా లేదు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకే భరోసా లేదు. ఇలా భరోసా ఇవ్వనందుకు ఈ ప్రభుత్వాన్ని నిలదీయాల్సినటువంటి బాధ్యత మాపైన ఉంది కదా. ప్రధాన ప్రతిపక్షం మేము కదా. ఇలా కాంగ్రెస్ బీజేపీ కలిసిపోయినారు కదా. ఇలా ఇన్ని జరుగుతున్న బీజేపీ లీడరు, బీజేపీ మంత్రి, బీజేపీ వాడు ఒక్కడు మాట్లాడు. ఇలా మేము మాట్లాడుతున్నందుకు ఇలా మమ్మల్ని అక్రమంగా అరెస్టులు చేసి అన్యాయంగా జైల్లో పెట్టేటువంటి కుట్రలను ప్రజలకు వివరించి చెప్తాం, ప్రజాక్షేత్రంలోకి ఈడుస్తాం. డెఫినెట్గా మీరు ఆడుతున్నటువంటి 2 పార్టీల ద్వంద్వ వైఖరిని ప్రజలలో చెప్పడమే మా బాధ్యత. మీరు ఎన్ని కేసులన్నా పెట్టుకోండి, మా పార్టీ కార్యాలయాల మీద, మా పార్టీ కార్యకర్తల మీద మీరు దాడి చేసి మీరు ఇలా తాత్కాలిక ఆనందం పొందొచ్చు. కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి ప్రతి బీఆర్ఎస్ కార్యకర్తకు కేసులు అంటే కొత్త కాదు, అరెస్టులు అంటే కొత్త కాదు, నిర్బంధాలు అంటే కొత్త కాదు. మీరు ఎన్ని అరెస్టులు చేసినా, ఎన్ని కుట్రలు చేసినా డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు మొక్కవోని దీక్షతోటి తప్పకుండా మీరు ఇచ్చినటువంటి వాగ్దానాల మీద అమలు అయ్యేంత వరకు మేము పోరాటం చేస్తూనే ఉంటాం, అమలు అయ్యేంత వరకు మేము నిలదీస్తూనే ఉంటాం.
డెఫినెట్గా మీరు చేస్తున్నటువంటి భాగాతాన్ని ప్రజలలో ఎండగడతాం. థ్యాంక్ యూ. చూశారు కదా, ప్రస్తుతం అయితే అంటే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే ఈడీ విచారణకు హాజరై దాదాపు ఆ గంటన్నర సమయం అయింది. అదేవిధంగా అంటే చాలా లోతైన విచారణ జరుగుతుందనే చెప్పాలి. ఉదయం నుంచి కూడా మరోవైపు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు అయితేనేమి శ్రేణులు అయితేనేమి అటువైపు బీఆర్ఎస్ అధ్యక్షుడు గెల్లి శ్రీనివాస్ యాదవ్ని అయితే హౌస్ అరెస్ట్ చేశారనే చెప్పాలి. అదేవిధంగా అంటే అప్రజాస్వామ్యం అని కూడా గెల్లి శ్రీనివాస్ యాదవ్ ఖండించారు. అంటే ఎటువంటి వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకే తనపై అక్రమంగా కేసులు బనాయించి ఇలాంటి అరెస్టులు చేయటం, అలాగే ఇలాగ విచారణలు చేయడం కూడా చాలా దారుణమని కూడా ఇప్పటికే మనం బీఆర్ఎస్ పార్టీ నేతలు అయితే ఆరోపిస్తున్నారు. మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే నేడు ఈడీ విచారణకు హాజరైన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంతో దాదాపు అంటే ఆయన ఇచ్చే స్టేట్మెంట్ను కూడా రికార్డ్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. అదేవిధంగా అంటే ఈ విచారణ నేపథ్యంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోనున్నాయి, అలాగే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయో తెలియాలంటే మరికొద్ది సమయం వేచి చూడాల్సిందే. కెమెరామెన్ నీరజ్తో దేవా, మెగా 9 టీవీ, హైదరాబాద్.